హాయ్. మన పిల్లలు ఒక ఏజ్ వచ్చాక అంటే 10+ వచ్చాక మన నుంచి కొంత దూరం జరుగుతుంటారు, మనతో ఎక్కువగా షేర్ చేసుకోరు అని ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. దానికి రీజన్ ఏందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఈ ఏజ్ అంటే 10+ వచ్చాక వాళ్ళు టీన్స్లోకి అడుగు పెడుతుంటారు. ఈ ఏజ్లో మన నుంచి కొంచెం దూరం జరగడం కావచ్చు, కొంచెం మనతో షేర్ చేసుకోకపోవడం కావచ్చు, కొన్ని విషయాలను మన దగ్గర దాచిపెట్టడం కావచ్చు. ఇట్స్ చాలా కామన్. కానీ కొంతమంది పేరెంట్స్ దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు, మనకేదో చెప్పట్లేదు అని కొంచెం వాళ్ళ మీద స్పై కూడా పెడతారు. బట్ అలా కాదు, దానికి వేరే పద్ధతి ఉంటుంది. ఫస్ట్ అసలు వాళ్ళు అలా ఎందుకు చేస్తారు అనేదాన్ని మనం ఒక 4 పాయింట్స్గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఈ ఏజ్లో సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకుంటారు. అంటే నేనేంటి, నాకేం నచ్చుతుంది, నేను ఎలా ఉండాలి అనే ఒక ఎక్కువగా ఐడెంటిటీని వాళ్ళు కోరుకుంటుంటారు. అందుకోసమే వాళ్ళు ఈ టైంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోవడం కానీ, మనం ఏదైనా చెప్తే నాకు తెలుసులే అని చెప్పడం కానీ, వాళ్ళకి నచ్చిన విషయాలను చేయడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అది కొంచెం మనం అబ్జర్వ్ చేస్తూ కొంచెం వాళ్ళకి కావాల్సిన ఐడెంటిటీని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ ఏజ్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనే పార్ట్, అంటే డెసిషన్ మేకింగ్ చేసే ఏ పార్ట్ అయితే ఉంటుందో అది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు. బట్ అమిగ్డిల్లా అనే పార్ట్, అంటే మనిషికి భావోద్వేగాలు కల్పించే బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఈ ఏజ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఎక్కువగా ఈ ఏజ్లో కొత్త ఎమోషన్స్ని నేర్చుకుంటుంటారు, తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏదైనా మనం చెప్పగానే చిరాకు పడుతూ ఉంటారు. కోపం, యాంగ్జైటీ, హ్యాపీనెస్ ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం కొంచెం చూసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం అవసరం. అండ్ పాయింట్ నెంబర్ 3 ఏదైతే ఉంటుందో అది ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే మనం ఏదైనా చెప్పగానే వాళ్ళని జడ్జ్ చేస్తామనే ఫీలింగ్ వాళ్ళలో బాగా ఉంటుంది. అంటే ఒక మార్కు తక్కువ వచ్చినా, లేదన్నా ఫ్రెండ్స్తో ఏదైనా ఇబ్బంది అయినా మనకు తెలియగానే ఫస్ట్ మనం ఏమంటాం, నేను చెప్పానా ఆ రోజు అలా చేసావు కాబట్టే ఇలా అయింది, లేదా ఇది నువ్వు చేయడం వల్లనే ఇలా అయింది అని మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటాం. మిగతాది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.